హలో ఫ్రెండ్స్, క్రికెట్ 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 అంటే ఇండియా, ఇండియా అంటే క్రికెట్ అనే రేంజ్లో మనం ఈ గేమ్ని ఆరాధిస్తూ ఉంటాం. బట్ ఇంతలా ఆరాధించే క్రికెట్లో తెలుగు వాళ్ళ సంఖ్య ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నా కానీ ఇండియాకి వెళ్ళాడింది మాత్రం చాలా అంటే చాలా తక్కువ మంది. కానీ అది ఒకప్పుడు లెక్క, ఇప్పుడు లెక్కలు సంఖ్యలు మారాయి. తెలుగు ప్లేయర్స్ టీమిండియాలో చోటు దక్కించుకుంటున్నారు. వారిలో ఒకటే నితీష్ కుమార్ రెడ్డి. అందరూ ముద్దుగా ఎన్కేఆర్ అని పిలుస్తారు. సో ఈరోజు వీడియోలో నితీష్ కుమార్ రెడ్డి పడిన స్ట్రగుల్ ఏంటి, సఫరింగ్ ఏంటి, అతను ఎలా రైజ్ అయ్యాడు అండ్ సక్సెస్ని ఎలా సాధించాడో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మే 26, 2003 విశాఖపట్నంలో గాజువాక దగ్గరున్న తొంగలో అనే గ్రామంలో నితీష్ కుమార్ రెడ్డి జన్మించాడు. అతని తండ్రి పేరు ముత్యాల రెడ్డి. ఇతని గురించి నేను మీకు స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నితీష్ తల్లి పేరు మానసారెడ్డి. వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నితీష్ తనకు 5 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అలా ఆడుతూ ఆడుతూ నితీష్కు క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త ప్యాషన్గా మారింది. నితీష్ని చూసి ముత్యాల రెడ్డి తన కొడుకుని ఎలాగైనా సరే క్రికెటర్ని చేయాలని చెప్పి అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ క్రికెట్ ఎందుకు, అది అందరికి వర్కౌట్ అవ్వదు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదు అని పదే పదే ముత్యాల రెడ్డిని ఎప్పుడు వాళ్ళ మాటలతో డిసప్పాయింట్ చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ ముత్యాల రెడ్డి వాళ్ళ మాటలేం పట్టించుకోలేదు. తన కొడుకు మీద తనకి నమ్మకం ఉందని చెప్పి, నా కొడుకు టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసని చెప్పి నితీష్ని క్రికెట్ ఆడటానికి ప్రోత్సహించాడు. తండ్రి ప్రోత్సాహంతో నితీష్ తన ఆటను మొదలుపెట్టాడు. నితీష్ తన తండ్రి పనిచేస్తున్న హిందుస్థాన్ జింక్లోనే క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. కంగని కుమారస్వామి అలాగే కృష్ణరావు అనే వాళ్ళ దగ్గర తను కోచింగ్ తీసుకున్నాడు. ఇద్దరు కోచెస్ కూడా నితీష్ని బాగా ట్రైన్ చేసి డిస్టిక్ లెవెల్ వరకు వెళ్ళేలాగా చేశారు. కానీ ఇలాంటి టైంలోనే ఒక హఠాత్ పరిణామం జరిగింది. అదే ముత్యాల రెడ్డి ట్రాన్స్ఫర్. నితీష్ వాళ్ళ నాన్న పనిచేస్తున్న వైజాగ్ హిందుస్థాన్ జింక్లో ప్రొడక్షన్ని ఆపేశారు. అలా ప్రొడక్షన్ ఆపేసిన తర్వాత ముత్యాల రెడ్డిని ఉదయపూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ తను వేరే చోటుకి వెళ్ళిపోతే కొత్త ప్లేస్, కొత్త రాష్ట్రం, కొత్త భాష, దీనివల్ల నితీష్కి ఇబ్బంది అవుతుందని చెప్పి తన ట్రైనింగ్ ఇక్కడ బాగా జరుగుతుంది, ఇప్పుడు వేరే చోటు అంటే ఇబ్బంది పడాలని చెప్పి చాలా డీప్గా ఆలోచించి ఒక హార్ష్ డెసిషన్ తీసుకున్నాడు. అదే తన ఉద్యోగానికి రాజీనామా. తన కొడుకు ఆట కోసం తన ఉద్యోగాన్ని సైతం తను పక్కన పెట్టేశాడు. అప్పటికే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతోంది. ఇలా సడన్ గా ఉద్యోగం మానేయడంతో మరింత ఫైనాన్షియల్ క్రైసిస్ ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. మనందరూ తెలిసిందే, క్రికెట్ ఆడటం అంటే ఏదో గ్రౌండ్కి వెళ్ళటం కాదు. ఆ ఆటకు కావాల్సిన బ్యాటు, బాలు, గ్లౌస్, అలాగే పర్సనల్ కిట్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి. బట్ నితీష్ వాళ్ళ ఫాదర్ ఈ ఇబ్బందులేమి నితీష్ పడకుండా ఉండడం కోసం ఏదో ఒక రకంగా తనకి కిట్ కొనిపించి తన ప్రాక్టీస్కి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అన్నిటినీ సమకూర్చేవాడు. తర్వాత ముత్యాల రెడ్డి నితీష్ని విజయనగరం క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. అక్కడ నితీష్కు చార్లెస్ డేవిడ్ థామస్ అండ్ విక్రమ్ అనే ఇద్దరు కోచ్లు ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక్కడ నితీష్ని చూసిన కోచెస్, నువ్వు బాగా ఫిట్గా ఉన్నావు, నువ్వు బ్యాటింగ్తో పాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా నేర్చుకో, క్రికెట్లో అలా ఆడే వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువ, సో నీలా స్టామినా ఉంది కాబట్టి నువ్వు ఈ ఫాస్ట్ బౌలింగ్ కూడా నేర్చుకొని చెప్పి తనకు సలహా ఇచ్చారు. ఈ సలహాతోనే తను బ్యాటింగ్తో పాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా నేర్చుకున్నాడు. ఒకరోజు అండర్ 14 మ్యాచెస్లో నితీష్ ఆడుతుంటే ఎంఎస్కే ప్రసాద్ చూసి ఈ కుర్రోడ్లో చాలా టాలెంట్ ఉందని చెప్పి గ్రహించి విశాఖపట్నం క్రికెట్ అసోసియేషన్లో అడ్మిషన్ ఇప్పించారు. ఇంకక్కడి నుంచి మధుసూదన్ రెడ్డి అలాగే ఎన్ శ్రీనివాసన్ నితీష్ కుమార్ని ట్రైన్ చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు క్రికెట్ ప్రాక్టీస్ బాగానే జరుగుతుంది, కానీ మరోవైపు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి. నితీష్ వాళ్ళ నాన్న తన రిటైర్మెంట్ డబ్బులతో ఎలాగోలాగా నెట్టుకొస్తూ ఉన్నాడు. ఇలాంటి టైంలోనే నితీష్ ఏదో ఒక పని చేసి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని చెప్పి అనుకున్నాడు. మనం ఒకటి అనుకుంటే కాలం మరొకటి డిసైడ్ చేస్తుంది. అదే 2017, 2018 టైం. ఈ టైంలో విజయ్ మర్చెంట్ ట్రోఫీ జరుగుతుంది. ఇక్కడ నితీష్ ఆంధ్రప్రదేశ్ టీంకి ఆడుతున్నాడు. అలా ఆడుతున్న ఒక మ్యాచ్లో తమిళనాడుకి అగెనెస్ట్గా తను ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. అలా ట్రిపుల్ సెంచరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ కర్ణాటకతో జరిగింది. కర్ణాటక పైన కూడా తను సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత నాగాలాండ్ పైన ఇంకో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఏకంగా 441 పరుగులు చేశాడు. అండ్ అది కూడా కేవలం 345 బాల్స్లో. అండ్ మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ టైంలో నితీష్ కుమార్కి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ఈ లీగ్లో తను 7 మ్యాచ్లు ఆడి 1237 పరుగులు చేశాడు. అది కూడా 175 యావరేజ్తో. దీంతో నితీష్ పేరు దేశంలో ఉన్న ప్రతి క్రికెట్ అకాడమీలో మారుమోగిపోయింది.
ఈ పర్ఫార్మెన్స్ గాను నితీష్కి అండర్-16 హైయెస్ట్ టాలీ జగత్ మోహన్ దాలి అవార్డుని బీసీసీఐ నుంచి అందుకున్నాడు. ఇలా బీసీసీఐ నుంచి జగత్ మోహన్ దాలి అవార్డు అందుకున్న మొట్టమొదటి ఆంధ్ర క్రికెటర్గా తన చరిత్రను సృష్టించాడు. అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఐడల్ విరాట్ కోహ్లీని తను చూశాడు. ఎలా అయినా సరే తనతో సెల్ఫీ తీసుకోవాలని చెప్పి ట్రై చేశాడు. ఎట్టకేలకు తనతో సెల్ఫీ అయితే తీసుకున్నాడు, కానీ దూరం నుంచి తీసుకున్నాడు. ఈ ఫొటోస్ని తన ఫ్రెండ్స్కి చూపించినప్పుడు ఇవేం ఫొటోస్ రా అని చెప్పేసి తనని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నితీష్ తను ఎలాగైనా సరే విరాట్ కోహ్లీతో డైరెక్ట్గా సెల్ఫీ దిగాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఇదే టైంలో నితీష్కు అనేక అవార్డులు, ట్రోఫీలు రావడం మొదలయ్యాయి. ఇక తన తండ్రి వాళ్ళుంటున్న రెంట్ హౌస్ నుంచి సొంత ఇంటికి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. ఈ టైంలో ముత్యాల రెడ్డికి కాస్త డబ్బు అవసరమైంది. వెంటనే నితీష్, నానా ఇవిగో నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, ఇవి తీసుకోండి, మన ఇంటికి సరిపోతాయని చెప్పి తన తండ్రికి ఆ 2 లక్షలు ఇచ్చేశాడు. ఎవరైతే ఒకరోజు నీ కొడుకు ఏ ఉద్యోగం చేసుకోకుండా ఆట అని చెప్పి దాని వైపు వెళ్తున్నాడు అని చెప్పి విమర్శించారో ఇప్పుడు వాళ్ళందరూ నోరు మూసుకునేలాగా చేసి వాళ్ళ నోటి నుంచే నితీష్ మావాడు, మా ఊరివాడు, మా కుటుంబంలో వాడని చెప్పుకునేలాగా నితీష్ చేశాడు. ఇంకా తర్వాత నితీష్ కుమార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2020 జనవరి 27న ఫస్ట్ క్లాస్లో డెబ్యూ చేశాడు. కానీ ఆ తర్వాత నుంచి తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతోపాటు మధ్యలో కోవిడ్ కూడా వచ్చి పడింది. తర్వాత వాళ్ళ నాన్న ఎవరితోనైనా మాట్లాడి రికమెండ్ చేయాలంటే, లేదు నాన్న, నేను నా టాలెంట్ని నమ్ముకున్నాను, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదని చెప్పి ధైర్యంగా తన మీద తను నమ్మకంతో ఉన్నాడు. నితీష్ ప్రతిరోజు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసేవాడు. తన వీక్నెస్లు తెలుసుకుంటూ వాటిని మెరుగుపరుచుకుంటూ తనని తాను ఒక మంచి బ్యాటర్గా మార్చుకున్నాడు. మొత్తానికి ఫిబ్రవరి 20, 2021న లిస్ట్ ఏకి తను డెబ్యూ చేశాడు. అండ్ అదే టైంలో సిఎస్కేకి తను నెట్ బౌలర్గా కూడా సెలెక్ట్ అయ్యాడు. అలా రాణిస్తున్న టైంలో 2020 4th నవంబర్న T20 డెబ్యూ చేశాడు. ఆ తర్వాత 2023న ఐపీఎల్ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ అతన్ని 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. అయితే 2023 సీజన్లో అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఆ తర్వాత సీజన్లో మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని తను సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సీజన్లో కొన్ని మ్యాచ్లకి తనే కీ ప్లేయర్ అయ్యాడు. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సెస్లో పంజాబ్ను 1 రన్ తేడాతో ఓడించింది. ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి చేసిన 64 పరుగులు చాలా కీలకంగా మారాయి. అలాగే రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 2 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ 76 పరుగులు చేసి కీ రోల్ని ప్లే చేశాడు. ఈ 2024 సీజన్లో ఎన్కేఆర్ తన పర్ఫార్మెన్స్కి గాను ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని దక్కించుకున్నాడు. ఎస్ఆర్హెచ్కి హోమ్ టీమ్ ప్లేయర్స్ ఎవరు లేరు. ఇన్ కేసు ఎవరైనా వచ్చినా కానీ పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఎవరు కనపట్టలేదు. ఎవరైనా ఒక తెలుగు కుర్రాడు ఎస్ఆర్హెచ్ టీంలో ఉంటే బాగుండని చెప్పి చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అంబట్ రైడ్ కోసం, తిలక్ వర్మ కోసం, సిరాజ్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పండి, ప్రతి టీంలో వాళ్ళ స్టేట్కి తగ్గ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్కి మాత్రం అలాంటి స్టార్ ప్లేయర్ దొరకలేదు. అలాంటి టైంలోనే నితీష్ కుమార్ రెడ్డి ఈ ఎస్ఆర్హెచ్కి దొరికాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ పైన తనకున్న అభిమానాన్ని చెప్పినప్పుడు ఫ్యాన్స్ తనని ఇంకా దగ్గరికి తీసుకున్నారు. ఐపీఎల్లో మంచి సక్సెస్ రావడంతో ఇండియన్ టీంలో ఆడటానికి తనకు అవకాశం దక్కింది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. 2024 జూలైలో ఇండియన్ టీం జింబాబ్వేతో ఆడబోయే సిరీస్కి తను సెలెక్ట్ అయ్యాడు. కానీ అప్పుడు తనకి ఇంజురీ అవడంతో తన ప్లేస్లో శివం దూబేని తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఛాన్స్ చేతి దాకా వచ్చిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వారందరూ డిసప్పాయింట్ అయ్యారు. కానీ మళ్ళీ నితీష్కి ఇంకొక అవకాశం వచ్చింది. అదే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. ఇండియా బంగ్లాదేశ్తో ఆడబోయే సిరీస్కి నితీష్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళ నాన్న తన కొడుకు సెలెక్టెడ్ అని చెప్పి వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం కూడా స్టార్ట్ చేశాడు. ఈ సిరీస్లో నితీష్ బాగా పర్ఫామ్ చేశాడు. దీంతో ఇండియన్ టీంకి ఇంకొక సీమ్ పేస్ ఆల్రౌండర్ దొరికాడని చెప్పి అందరూ ఆనందపడ్డారు. కానీ ఆ తర్వాత నితీష్ ముందు ఒక పెద్ద మిషన్ వచ్చి పడింది. అదే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్కు ముందు ఇండియన్ టీం న్యూజిలాండ్తో హోమ్ గ్రౌండ్లో 3-0తో వైట్ వాష్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియా మీద ఆడటం అంటే సాహసం అని చెప్పాలి. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయకుండా కేవలం T20 ఆడే ప్లేయర్ని ఎలా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి మేనేజ్మెంట్ని చాలామంది విమర్శించడం స్టార్ట్ చేశారు. కానీ ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్లో ఇండియా 7 వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్లో పడే డేంజర్లో ఉంది. అలాంటి టైంలో నితీష్ కుమార్ రెడ్డి లోయర్ ఎండ్ బ్యాట్స్మెన్స్తో పార్ట్నర్షిప్ని పుల్ చేస్తూ తన మెయిడ్ ఇన్ 15 సాధించారు. ఈ దెబ్బతో ఇండియన్ టీం ఫాలో ఆన్ని తప్పించుకుంది.
కేవలం తన 50తోనే ఆగిపోకుండా సెంచరీ వైపు తన అడుగుల్ని సాధించాడు. ఒక ఎండ్లో సిరాజ్ వికెట్ పడకుండా నిలబడ్డాడు. నువ్వేం కంగారు పడకు, నువ్వు ఈ సెంచరీ సాధిస్తావని చెప్పి భరోసా ఇచ్చి సిరాజ్ వికెట్లకి అడ్డగా నిలిచిపోయాడు. ఆ తర్వాత ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి 4 కొట్టి తన ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీని, అది కూడా ఆస్ట్రేలియా గడ్డ పైన కొట్టి కొత్త రికార్డుని క్రియేట్ చేశాడు. ఈ సెంచరీని స్టేడియం నుంచి కల్లారా చూసిన తన తండ్రి కంటతడి పెట్టుకున్నాడు. కేవలం తన తండ్రి ఒకటే కాదు, కామెంటరీ చేస్తున్న రవిశాస్త్రి సైతం ఏడ్ చేశాడు. చూడండి, ఈ ఒక్క సన్నివేశంతో క్రికెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్ అని చెప్పి ప్రపంచానికి తెలిసేలాగా చేశారు. ఈ మ్యాచ్ ముందు తన డెబ్యూ క్యాప్ ని తన ఐడియల్ అయిన విరాట్ కోహ్లీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఈ మ్యాచ్ కు ముందు నితీష్ షూస్ వేసుకోవడం చూసి నీ షూ సైజ్ ఎంత అని చెప్పడికి తన సైజ్ అలాగే విరాట్ సైజ్ ఒకటే అవడంతో విరాట్ కోహ్లీ తన షూస్ని వేసుకోమని చెప్పి తనకి ఇవ్వడం జరిగింది. ఏ రోజైతే విరాట్ కోహ్లీతో సెల్ఫీ కోసం ట్రై చేశాడో అప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు తను ఉన్న స్టేజ్లో తనే అందరికి ఫోటోలు ఇచ్చే అంత స్టేజ్కి తను ఎదిగాడు. అలాగే తను ఎంతగానో అభిమానించే వ్యక్తితో కలిసి తను క్రికెట్ ఆడాడు. ఆడటమే కాదు, తన ఐడల్తో ప్రశంసలు కూడా పొందాడు. ఇలానే నితీష్ కుమార్ రెడ్డి ఇలాంటి ఎన్నో ప్రశంసలు పొందాలని, విజయాలు సాధించాలని చెప్పి కోరుకుందాం. ముఖ్యంగా తెలుగోడి గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి కోరుకుందాం. మనం అనుకునేది జీవితంలో సాధించాలంటే మనకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్తో పాటు డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటే మీ సక్సెస్ ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. ఇది ఒక్క నితీష్ కుమార్ రెడ్డి కథే కాదు, తెలుగు క్రికెటర్ అయిన వాళ్ళందరి కథ, అలాగే తెలుగు క్రికెటర్ అవ్వాలనుకునే వాళ్ళందరి కథ కూడా. దట్స్ ఇట్ గైస్. మొత్తానికి SRH ఫస్ట్ మ్యాచ్ లో నితీష్ అయితే మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. 15 బాల్లో 30 రన్స్ కొట్టాడు. అలాగే IPL అంతా కూడా తను మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్ లో NKR అని చెప్పి టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నైస్ డే.